ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. మనం ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. మనము ఒంటరి వాళ్ళము కాము అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. 2వ రాజులు 6వ అధ్యాయము 16వ వచనంలో, భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చిన్న ఉదాహరణ మనం చూస్తున్నప్పుడు, న్యూయార్క్లో ఒక నగర భూగర్భ రైలులో చక్కని వస్త్రధారణతో కూర్చుండి నిద్రపోతున్నట్లు కనిపించిన వ్యక్తి వద్ద వస్తువులను ఇరువురు దొంగిలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇరువురు యువకులు కూడా దొంగిలించారు. ఒక క్షణంలో ఆ పెట్టె మొత్తము చైతన్యవంతమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తిని దొంగను పట్టుకోవడానికి ఎర్రగా ఉంచారని అప్పుడు తెలిసింది. తమ స్థానంలో నుండి ఎగిరి గంతేసి లేచి వచ్చిన ప్రయాణికులు వారు పోలీసులై ఉన్నారు. ఆ అధికారులు మెరుపు వేగంతో వారు ఆ యువ జంటను పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అధికారులు మొదట కంటికి కనిపించినట్లుగా ఉన్నారు, కానీ ఆ భూగర్భ రైలు పెట్టెలోని ప్రయాణికులను వారు తగిన రక్షణ కల్పించారు. ఇదే విధంగా ప్రియా సహోదరి సహోదరుడా, ఒక రక్షణ చిత్రాన్ని మనం 2వ రాజులు 6వ అధ్యాయములు మనం చూడగలం. ఆ భూగర్భ మార్గంలో జరిగిన సంఘటన కంటే మరి అంత నాటకీయమైన పరిస్థితి ఇక్కడ ఏలు యొక్క పనివాడు తప్పగా జరగనై ఉన్నదనిపించే విపత్తు ఎదుట అతడు ఏ విధంగా తన యజమాని ఎందువల్ల ధైర్యంగా నిలవగలుగుతున్నాడో గ్రహించాడు. 17వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేయను గనుక అతడు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడని మనం చదువుతూ ఉన్నాం. సిరియనుల దండు ఎప్పుడైతే వేగంగా వచ్చిందో, ఇజ్రాయేలును కాపాడేందుకు యెహోవా ఎలీషా చుట్టూ అగ్నికురములను రథములను అదృశ్య రూపంలో నిలవబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని పిల్లలమైన మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడని మనం విశ్వసించవలసిన వారమై ఉన్నాం. శత్రు సైన్యము అప్రమితముగా ఉన్నా, మనం ఒకవేళ వారు చాలామంది ఉన్నారని అనిపించినా, అపజయము అనివార్యమని ఒకవేళ మనకు అనిపించినా, అప్పుడు కూడా మనం ప్రభువును విశ్వసించాలి. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని 16వ వచనంలో ఎలీషా తన పనివారికి ఇచ్చిన సందేశాన్ని గుర్తు చేసుకుని మనం ప్రోత్సహింపబడాలని పరిశుద్ధ దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తుంది. ఎందుకంటే ప్రియా సహోదరి సహోదరులారా, మనం ఒంటరి వాళ్ళము కాము. ఈ లోకంలో దేవుని యొక్క విశ్వాసములో భక్తిలో మనం ఉన్నట్లయితే శత్రువు మన మీద అతడే విజయాన్ని పొందేస్తాడని ఒకవేళ అనిపించినా మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే వాడికంటే మన దేవుడు గొప్పవాడు. కాబట్టి మనం ఒంటరి వాళ్ళం కామని ప్రతి ఒక్కరం కూడా తెలుసుకున్నప్పుడు దేవుడే మనల్ని కాపాడి అనుక్షణము తన యొక్క విశ్వాసములు మనలను భద్రపరుస్తాడు. ఆ విధంగా దేవుడు మనలను కాసి కాపాడి సంరక్షించిన గాక. ఒక విలువైన ప్రాముఖ్యమైన మాట చెబుదాం. స్వశక్తితో సాధించలేని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవటమే కానీ దైవశక్తికి మించిన కార్యము ఎన్నడూ ఎదురవ్వదు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ వాక్యాన్ని మీ వెనుకలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేము ఒంటరి వాళ్ళం కామని నీవు మాతో సెలవిచ్చిన మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఓ మా దేవ ప్రభు తండ్రి, ఏ విధంగా ఎలీషాను మీరు అగ్నికురములను రథములను అదృశ్య రూపంలో నిలబెట్టి శత్రు సైన్యాన్ని ఓడించగల సామర్థ్యాన్ని నువ్వు సర్వశక్తిని కలిగి ఉన్నావని ప్రభా ఎలీషా తన సేవకులు గ్రహించారు. ఈ ఉదయకాల సమయంలో మేము కూడా అటువంటి ధైర్యాన్ని కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. కుటుంబాలను దీవించండి. మీరే తోడేయండమని మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువచ్చి పర్యంతరము మాకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.